అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను తస్కరించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆయన అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు డ్రాగన్ కుట్ర పన్నిందని పేర్కొన్నారు. 2020లో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక 22 కోట్ల మంది అమెరికా ఓటర్ల వివరాలు దొంగిలించిందన్నారు. ఇందుకు సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నామని వైట్ హౌస్ నుంచి 25 నిమిషాల పాటు దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియకు చైనా వల్ల ప్రమాదం ఉందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో డెమోక్రాట్లు ఉన్న రాష్ట్రాల్లో విదేశీయులు లక్షల సంఖ్యలో అక్రమంగా రిజిస్టర్ అయ్యారని తెలిపారు. మా ఓటర్ల జాబితా విదేశీ ప్రభుత్వాల చేతుల్లో ఉందని, చైనాతో పాటు రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు నిఘా సమాచారం అందిందని, మా ఎన్నికల వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు. తమ ఓటింగ్ యంత్రాలు బ్యాలెట్ కౌంటింగ్ ప్రమాదంలో ఉన్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ ఐడి, పౌరసత్వ నిరూపణ పత్రాలు లేకుండానే ఓటు వేస్తున్నారని గుర్తు చేశారు. తపాలా ద్వారా కోట్ల మంది ఓటర్లు అక్రమంగా ఓటింగ్లో పాల్గొంటున్నారని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా సంస్కరణలు అవసరమని అన్నారు. అలాగే ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, ఓటరు నమోదులో పౌరసత్వ పత్రాలు చూపించడం తప్పనిసరి చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే తమది ప్రపంచంలోనే అత్యంత బలమైన మిలిటరీ వ్యవస్థ అని అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఇరాన్తో యుద్ధంలో తాము అతిపెద్ద విజయం సాధించామని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇరాన్ తీరు మార్చుకుంటే మంచిదని హెచ్చరించారు. మరోవైపు అమెరికా ఎన్నికల్లో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోమని చైనా వెల్లడించింది. ఈ మేరకు చైనా దౌత్య కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి చైనా మొదటి నుంచి కట్టుబడి ఉందని తెలిపింది. అమెరికా ఎన్నికలు ఆ దేశ అంతర్గత విషయమని, వాటి ఫలితాన్ని ఆ దేశ ఓటర్లు నిర్ణయిస్తారని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది.